వాళ్ళ కేడర్కి చెప్పారు అని చెప్తున్నారు. అంతే. అంటే అవును. అప్పుడు దాన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి, ఎవరు ట్వీట్లు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి తెలిసి చేస్తున్నట్టే కదా. అవును. అంటే అప్పుడు తెలిసి చేసుకున్నట్టే కదా. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా తెలుగుదేశం పార్టీ అధికారిక దీని నుంచి రాలేదు, జనసేనకు సంబంధించి వాళ్ళ అధికారిక వాట్సాప్ గ్రూప్లో నుంచినే వచ్చింది ఉమ్. ఇట్లాగన్నారు అన్నటువంటి. అది పక్కన పెడితే ఇద్దరూ కూడా అంటే లేఖ ఏం రాలేదు కదా సార్? లేక ఏం లేదు, జస్ట్ మెసేజ్ వాట్సాప్ అంటే మెసేజ్లే. అంటే జనసేన మొదటి నుంచి కూడా ప్రతి చిన్నదానికి లేఖలు విడుదల చేస్తారు సార్ ఆయన దాంతో. అంటే దీనికి సంబంధించి ఏం రాలేదు కాబట్టి అప్పట్లో కూడా మీకు గుర్తుంటే ఒక్కొక్కసారి వస్తే ఇది అధికారిక ప్రకటన కాదు, ఇది మా లేఖ కాదు అన్న సందర్భాలు కూడా ఉంటాయి, నిజంగా లేఖ వచ్చినా సరే. ఇక్కడ అలాంటిది ఏమీ లేదు. అంటే అది కేవలం ప్రచారమేనా, నిజంగా జరిగిందని అంతే. ఇక్కడ రెండు విషయాలు కూడా, రెండు పార్టీలు కూడా సృష్టించినటువంటి వ్యవహారం మొత్తానికి సృష్టికర్త రాధాకృష్ణ గారు. అవునా? దానివల్ల రేగిన భావోద్వేగాలు ఇరుపక్షాలకి కూడా. అంటే ఆయన అగ్గి రాజేసి వదిలేశారు అంతే కదా. ఇప్పుడు ఆయన ఎడిటోరియల్ కాలం రాశారు. ఆ ఎడిటోరియల్ కాలంలో ఏమన్నారు, పవన్ కళ్యాణ్ ఇట్లాగా ఎదిగిపోతూ ఉండటం అన్నటువంటిది లోకేష్ ఎదుగుదలకు ప్రమాదం అని రాసింది ఆయనే కదా. పవన్ కళ్యాణ్ ఇండివిజువల్గా తనను తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు, ఈ ఇష్యూల్లో ఆ ఇష్యూల్లో జోక్యం చేసుకోవడం అన్నటువంటిది అది లోకేష్కి ప్రమాదం అని కార్యకర్తలు భయపడుతున్నారని ఆయన భయపడ్డారు. దాంతో తెలుగుదేశం శ్రేణులు, అదే తెలుగుదేశం అంటే ప్రస్తుతానికి తెలుగుదేశానికి ఒక పెద్ద బలము